భయపడితే పనులు చేయలేవన్నా. అది భయపడితే పనులు చేయలేవు. బాగోలేదు అన్నాడు. అరే ఎంతకాలం నేను ఈ బట్టలు అమ్ముకోవాలి 9 రూపాయలు 10 రూపాయలు, నువ్వు వచ్చి అరుస్తావు ఆడొచ్చారు కాదు, ఎంతకాలం కాదు, ఒక్కసారి అమ్మని చాలు, ఒక్కసారి అమ్మను. నేను ఒకటి ఆలోచించాను రా. అయితే అరే ఎవరుతాను మాకు మహా అయితే ట్రైనింగ్ పీరియడ్ 1 year రా. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మనల్ని పెద్దగా ఆకాశంలోకి పంపిస్తారు. అవును, 1-2 సార్లు పంపిస్తారు, అంతా భూమి మీద రిపేర్ చేయడం నాకు తెలిసి. ఎందుకంటే ఎవడైనా కానీ మనకి ప్రాపర్ ట్రైనింగ్ అవ్వకుండా ఎక్కించడు. మనం ఒక్కొక్కటి 500 కోట్లు 600 కోట్ల ప్రాజెక్ట్ అది. దాన్ని తీసుకెళ్ళి మన సముద్రంలో కొంచెం పారింది అంతేగా మరి. సో 1 year చేస్తాం, బాగుంటే చేస్తాం, 12 లక్షలు సరదాగా పడతాం. అది అంతా ఆల్దేనా? రూమ్ గేమ్ అంతా ఆల్దేస్తారా? అరే నువ్వు ఒక్కసారి సంతకం పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చునే అంటే మామూలుగా మెనూ చూపించాడు. తర్వాత టిఫిన్ ఇడ్లీ సాంబారు లేదంటే వడ, మామూలుగా వాళ్ళ వ్యోమగాముల యొక్క వ్యోమగామని కొట్టగానే వచ్చింది మొత్తం. మళ్ళీ మధ్యాహ్నం పూట మీల్స్, నైట్ పూట ఏమో లైట్ తింటారు కదా, చపాతీలు ఉంటాయి కదరా, అంటే రోటీయో సంథింగ్ ఏదో అలా. అంటే డైట్ ప్రాపర్ డైట్ ఇస్తారు. ఇక మనం కూడా బాగా ఫిట్ గా ఉంటాం. ఓకే. ఇక మనంతా మొత్తం మానిటర్ అవుద్ది, మనం బాడీకి అన్నిటి కూడా చిప్పులు పెట్టి అవి పెట్టి చేస్తూ ఉంటారు ఇక. ఓకే. అది ఇంటర్వ్యూలు ఉంటాయి మళ్ళీ? అరే ఇంటర్వ్యూలు ఉంటాయా? ఇంటర్వ్యూ ఉండదురా, రికమెండేషన్ కదరా. రికమెండేషన్. ఏం చేస్తామంటే నువ్వు ఆలోచించు, రావాలనుకుంటే ఆయన కొంచెం ఒత్తిడి చేయొచ్చు మనం. నేనైతే అసలు వెనక్కి తిరిగి కూడా చూసుకోవాలి, వీడు చెప్పేది చేశారు అన్నాను, ఫోన్ వచ్చేసింది. అది ఫోటోలో అప్డేట్ చేయాలి, అప్డేషన్ చేసిన వెంటనే కాల్ వచ్చేస్తుంది. అలా అనమాట. నా ఇంట్రెస్ట్ గానే ఉందన్న నాకు కూడా. మనలో ప్రేమ్ గారే, నువ్వు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాలన్నా కానీ లేదంటే దాన్ని ఏమంటారు స్పెయిన్ వెళ్ళాలన్నా ఎంత ఖర్చు అవుతుంది నీకు చెప్పు? లేదు 10 lakhs అయిపోయి. అది సరే వెళ్ళి అంటే అప్ అండ్ డౌన్ నువ్వు చెప్పింది? అప్ అండ్ డౌన్ కాదు, అప్ అండ్ డౌన్. నేను అదే అన్నాలే, నా 10 లక్షలు. కానీ నువ్వు ఊరినే కూర్చోడు, ఇంట్లో కూర్చున్నా అంతే, నిద్రపోతావు తెల్లారి. కానీ ఆకాశంలో వెళ్తావు ఫీలింగ్ అది వేరుగా. అవును అవునవును. ఎక్కడికి వెళ్ళా మహా అయితే ఉగాండా వెళ్ళు, లేదంటే యూఎస్ దుబాయ్. నేను ఆకాశంలోకి వెళ్ళొచ్చు అని చెప్తే ఎవరు మాట్లాడాక మన ముందుగా. మంచి నాకు తెలిసి హై క్లాస్ సంబంధాలు వస్తాయి. అంటే మన లెవెల్ నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు కదా చపాతీ మనతో ట్రైనింగ్ లో ఉంటారు, ట్రైనింగ్ లో చూసుకోవచ్చు కావాల్సిన అవసరం అయితే. అంటే ఈ అన్ని కాదేక మనం లెవెల్ జాబ్ చేస్తున్నప్పుడు మనం కూడా అసలు హస్బెండ్ వాళ్ళని చేసుకోవాలి, అది మ్యారేజేక. అంతే అంటవా? అంతేరా, ఏంట్రా తగ్గేది ఇప్పుడు? ఎనర్జీ ఇంజక్షన్ చేస్తున్నావా? ఎనర్జీ ఇంజక్షన్ చేస్తున్నావు ఏంది? ఎనర్జీ ఇంజక్షన్ చేస్తున్నావు. ఏమి లేదురా, నాకు ఒకసారి వాళ్ళు ఇప్పుడే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపిస్తాను. ఒకసారిగా వాళ్ళు వీడియో కాలింగ్ చేస్తే నువ్వు మాట్లాడాలి, నేను అయితే ఎగురుతా మాట్లాడుతాను. అదే మరి మళ్ళీ ఏమంటాడు ఇక? మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి నాకైతే పిచ్చెక్కిపోయింది అసలు. వ్యోమగామ అంటే మామూలు విషయం కదా, అలాగే చాలా చాలా బాగుంది. అసలు కావాలంటే ఒకసారి గూగుల్లో వ్యోమగామ అని కొట్టు, సినిమాలు చూస్తా ఉంటాం కదా మనం. నేను అంతరిక్షం అనే చెప్పాడు కరెక్ట్ గా. నాకు అంతరిక్షం కానీ చాలా ఇష్టం. ఆ మ్యూజిక్, ఆ తర్వాత ఆడ అలా వెళ్ళటం, అమ్మ ప్రౌడ్ మూమెంట్. ఆడ వెళ్ళి దాన్ని ఇట్లా గుచ్చంగానే అది అమ్మని తిరిగిద్ది. మళ్ళీ అసలు ఆ రాకెట్ లాంచ్ చేస్తాం కానీ అసలు వీళ్ళందరూ వచ్చి అందరూ అట్లా చూస్తూ ఉంటారు మనల్ని. మన పేరు ఇట్లా వ్యోమగామి జస్ట్ లాంచ్ క్లాస్ అందరూ ఇట్లా క్లాస్ పెడతారు వాళ్ళకి. బాగుందా చేయాలి లేదని అనవసరం లైఫ్ ఇక. బాగుందన్నయ్య ఇది. మరి ఏమన్నా బాగా ముందు చెప్తున్నావు కదా, గ్రూప్ లో కూడా డిస్కస్ చేయ మాకు. ఈవెన్ వాళ్ళని ఎప్పుడో వదిలేసి అసలు నువ్వు నేను మాట్లాడుకున్నట్టు నరేష్ గారికి కూడా చెప్పాను. నేను గ్రూప్ లో లేను అసలు. ఇప్పుడు ఈ విషయంలో కనీసం జనం అంతే కదరా, వాసుదేవకాంతలు వాడే మన కాళ్ళు పట్టున్నారు. మనం ఎంతలా గ్రూప్ లో లేను అసలు. నేను గ్రూప్ లో బయటకి వచ్చేదా? సరే నాకు డైరెక్ట్ గా నువ్వు కానీ నరేష్ బాబు ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నా, నేను ఫోన్ చేయట్లేదుగా. అది
ఇందాక ఫోన్ చేసి అన్నాడు ఇదే విషయం మంచి అప్లోడ్ వచ్చిందా మరి చెప్పనా అన్నాడు. చెప్పండి అంటే ఈ విషయం చెప్పాడు. సరే సరే బావ అయితే చేద్దాం ఆలోచించండి మరి అయితే అన్న. అరే నువ్వు ఈ సూట్ కానీ ఏం తీసుకోవసరా కంపెనీ ప్రొవైడ్ చేస్తాను కూడా. అంటే మా షూ ఏమైనా తీసుకోవచ్చా, షూకి సంబంధించిన సూట్ సంబంధించింది. కాదు లైఫ్ బాగుంటుందిరా, కాదు కొంచెం రిస్క్. నేను అనేది రిస్క్. అరే రిస్క్ ఎందుకు ఉంటుంది అంతమంది అట్లా జామగాములుగా. అంతేగా మరి. కాదు మనం జాగ్రత్తగా ఎస్కలేటర్ ఇచ్చుకుంటా వెళ్ళాలి అంతే, ఎక్కువ ఒకేసారి ఇవ్వకుండా కక్ష తప్పకుండా చూసుకోవాలి అంతే. ఇస్తారులే ట్రైనింగ్ ఇస్తారులే. ట్రైనింగ్ అన్నింటికి ఇస్తారు. మరి చూడరా అసిస్టెంట్కి కావాలంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పురా చూద్దాం మరి అన్నాడు. అంటే 25 అంటున్నారు అంటే 25 అబ్బో ఆఖరి పింకలు తెలుసుకుంటుంది కదా మరి అప్పుడు మరి ఎలా 25 అయితే అవసరం లేదు. రైతు బజార్లో ఒక స్టాల్ తీసుకొని కూరగాయలు అమ్ముకోవడం బెటర్. 25 అయితే అనవసరం. అంతే నేను అదే అంటున్నా రా బాబు. ఏమో ఊరికే వాడు దిగుదాం ఆకాశంలోకి వెళ్ళాలంటే మాటలా అన్న. ఒకవేళ ఫోన్ చేసి ప్యాకేజ్ కింద మాట్లాడితే అప్పుడు అడుగుదాం మరి. ఒకవేళ వాళ్ళ ఫోన్ బావగారు ఇంట్రెస్ట్ ఉండి నా నెంబర్ ఇచ్చాడు అనుకో, నెంబర్ ఇస్తే కనుక అప్పుడు ప్యాకేజ్ కింద కావాలంటే అప్పుడు మరి మాడదాం. అప్పుడు మా బావ 75 అన్నా మరి సరే నేను మారితే ఏదో తెచ్చేస్తాలే. అరే నువ్వు చెప్పింది నువ్వు ఇంట్రెస్ట్ అయితే నాకు కాల్ చేయి. ఎందుకంటే వాడు నీకు ఇవ్వాలి నాకు ఇద్దరికి పోస్ట్ ఇవ్వాలి ఈ తరఫు నుంచి. వీడు కూడా వెళ్తున్నాడు కాబట్టి. అవును షాప్ లేదు ఇంకా షాప్ ఇంట్లో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాడు వీడు వచ్చే వరకు. ఇంకా నాకు తెలిసి రావడం కుదరదు కదా ఇంకా. ఎందుకు కుదరదు అంటే పని ఉన్నప్పుడే అంటే పని కూడా మన పని మనం చేసుకోవచ్చు అంట కదా. అంటే ట్రైనింగ్లో ఉండాలి కదా మనం. సంతకం పెట్టి రావాలి మనం. సంతకం పెట్టి రావాలి రోజు వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టు. అరే రిపేర్లు ఎప్పుడు అవుతాయి తెలియదు కదా. వెంటనే సిస్టంలో చూసి మనం అన్లాక్ చేసి వాళ్ళకి ఆ ఫార్ములా పంపించాం పైన వాళ్ళకి సీనియర్లకి వాళ్ళు చేస్తారు. తర్వాత మనం వెళ్ళినప్పుడు ఈ జూనియర్స్ మనకి మా ఫార్ములా పంపిస్తారు. కాకపోతే కొంచెం గట్టిగా గ్రీజ్ చేసి టైట్ చేయాలి బోల్ట్లు. కొంచెం గ్యాస్ వెల్డింగ్ కూడా నేర్చుకోవాలి అంతే. గ్యాస్ వెల్డింగ్ ఏమన్నా మన ఈ దగ్గరికి వెళ్ళినా కానీ 2-3 సార్లు వెల్డింగ్ పెట్టి బాబాయ్ అంటే వాడి దగ్గర చూస్తే అర్థమైపోద్ది. పెద్ద కష్టం ఉన్నది చెప్పు. వెల్డింగ్ ఏముంది కానీ నేర్చుకోవచ్చు కానీ ఎంత 2 రోజులు 3 రోజులు ఆడ కూర్చున్నావు అంటే ఆడే నేర్చుకుంటాడు అసలు. నీకేమైనా వచ్చా గ్యాస్ వెల్డింగ్? నేను చదివింది మెకానిక్ లేగా వెల్డింగ్ నేర్పించారుగా. ఇంకేరా సూపర్. నువ్వు అసలు మా ఇద్దరు కన్నా నువ్వే క్వాలిఫైడ్ పడుతున్నా. మాకు చదివి మెకానిక్ లేగా దేనికి ఉపయోగపడుతుందని చదివాము. దీనికి ఉపయోగపడితే అదృష్టం, దానికన్నా అదృష్టం ఏముంది. నువ్వు రెజ్యూమ్ లో ఇది మెన్షన్ చేయాలరా మెకానికల్ వెల్డింగ్ వర్క్ ఆల్సో వచ్చని చెప్పి. దాంట్లో ఉండిద్దిగా. ఇంకోటి ఏంటంటే నేను చిన్నప్పుడు మామూలు కొలుం పని చేసే కంటే నాకు కొలుం గట్టి కొడతా వచ్చి ఇవన్నీ అంటే సరవడం వచ్చి ఉల్లు కానీ మామూలుగా ఏమన్నా ఇప్పుడు కొన్ని వీటిలో పట్టనప్పుడు ఏం చేయాలంటే మనం ఒక హోల్ పెద్దది పెడతాం రాడ్డు పట్టణం సరవాలి సరిసి బిల్డింగ్ చేయడానికి టీమ్ గా ఉంటే అవుద్ది పని. అవునవును టీం లేకుండా ఒక్కడే అంటే అవ్వదు. అరే నాకు మాత్రం ఇది నిజమై వెళ్తే మాత్రం అసలు మామూలుగా లేదురా. నాకు నువ్వు చెప్పిన దాని నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు కాదు ఇప్పుడు ఆగస్టులో అసలు నిజంగా బ్రెయిన్ ఎంత రిలీఫ్ అయిందంటే చెప్పగానే ఆలోచించి ఇదంతా పొల్యూషన్ ఉంది అమ్మ రోజు బండి వేసుకుంటూ ఆడు పీపీ అని కొట్టి ఇడిపి అని కొట్టి అసలు అమ్మ ఆకాశంలోకి వెళ్తా అసలు ఎవరు ఏం అట్మాస్ఫియర్ వాళ్ళకి అది ఆలోచించి మరి నేను చెప్పడానికి కాదు నువ్వు జాయిన్ అయితే బావా నాకు ఒక సీట్ బుక్ చేయ బావా అని చెప్పు ఓకేనా. ఓకే అదే ఫోన్ వచ్చిందని ఫోన్ కట్ చేశాడు మళ్ళీ ఫోన్ చేసి నాకు తెలిసిరా మాక్సిమం వాళ్ళ లైట్ నోపు చెప్పేసాడు లేదంటే జాబ్ వేరే వాడికి ఇచ్చేస్తాడు. వీడి గురించి తెలిసిందే కదా డబ్బులు కానీ. అరే తమ్ముడు నేను అన్నాను కదా కానీ ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు వస్తున్నారు ఆ జాబ్ వేరే వాడికి పెడితే అందుకు సాధారణంగా చెప్పు అది అనేది. అవును సాధారణం కదా ఇప్పుడు ఇది వ్యాపారస్తుడు ₹1 మార్జిన్కే బయటగా అది నేను చెప్పేది. ఇప్పుడు ఏమో చెప్పలేం. సరే మాట్లాడతా అయితే బావగారితో ఒకసారి. సరే ఒకసారి ఫోన్ చేసి నేను చెప్పాను చెప్ప బావిందా నువ్వు చెప్పావు కదా నాకు సరిగ్గా అర్థం కాదు. నువ్వేం అడుగుతావంటే నేనేమో అక్కడ చేసే రిపేర్లు మామూలు అంతరిక్షం నీ శాటిలైట్ అన్నాడు కదా మరి నాకు తెలిసి నాది నుంచి డిఫరెంట్ వస్తాం అనుకున్నాను నేను. అవును డిఫరెంట్ వచ్చింది శాటిలైట్ అంటే ఏది భూమి చుట్టూ తిరిగాయి. అవునవును నువ్వు రాకెట్లు అంటున్నావు కదా నువ్వు మాకంటే ముందు తిరిగేది మీ తర్వాత తిరిగేది మేము మా ఆయన నువ్వు గొప్ప కష్టం కదా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి భూమి చుట్టూ 9 చుట్టూ తిరుగుతూ ఉంటాయి శాటిలైట్లు అంటే అవి రిపేర్లు.
అక్కడ వెళ్ళాలి, పెద్ద బోర్డు రాసి అక్కడ తగిలియాలి, మామూలుగా ఉండదు ఇక. అదే కాదు బాగా అడుగుతా మరి ఇప్పుడు ఫోన్ చేసి అరే బాగా ఫోన్ చేసి సైలెంట్ గా నాకు ఏ విషయం మెసేజ్ పెట్టు, ఫోన్ చేసి చెప్పాలా ఏమని చెప్పాలి, ఓకేనా? సరే ఓకే ఓకేనా, జాగ్రత్త, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఆకాశంలో ఒక మీట్ అవుదాం తప్పకుండా అన్న. ఓకే అన్న, బాయ్.